కిడ్స్తో మాట్లాడేటప్పుడు అంతా మీరే మాట్లాడాలి, మీరు చెప్పేదంతా వాళ్ళు వినేయాలి అనుకోవద్దు. వాళ్ళకి మధ్య మధ్యలో కొంచెం క్వశ్చన్స్ వేయండి, ఇంట్రెస్టింగ్గా ఏమైనా క్రియేట్ చేయండి. అప్పుడే ఆ కాన్వర్జేషన్ లైవ్లీగా ఉంటుంది. అలాగే మా చిన్నప్పుడు ఇలా చేసాం, మా చిన్నప్పుడు ఇలా ఉంటుంది, ఆ ఫ్రేజే వాళ్ళకి అసలు నచ్చదు. మా చిన్నప్పుడు అని మనం ఎగ్జైట్మెంట్తో వాళ్ళకి చెప్పిన చాలా వరకు పిల్లలు ఇప్పుడున్న పిల్లలు ఆ కాన్వర్జేషన్స్ అప్పుడు అలా ఉందేమో, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు మమ్మీ, అది వాళ్ళ ఆన్సర్. సో అవి కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగానే చెప్పాలి. ఎప్పుడు మన కాన్వర్జేషన్లో వాళ్ళకి నచ్చేలాంటివి పిక్ చేసుకోవాలి. సపోజ్ నాన్న, హనీ అలా మాట్లాడినా కూడా వాళ్ళ నేమ్స్, ఎందుకంటే ప్రతి వ్యక్తికి వాళ్ళ పేర్లు అంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది. సపోజ్ మాలతి, నీకు ఇట్లా ఇష్టమా, మాలతి నువ్వు ఇలా చేసావా, ఇలా ఎప్పుడు వాళ్ళ పేర్లు రిపీటెడ్గా యూజ్ చేస్తూ కాన్వర్జేషన్లో ఉంటే ఇంట్రెస్టింగ్గా వాళ్ళు వింటారు. అలాగే ఒక పాయింట్ తీసుకోవాలి, వాళ్ళకి ఏం నచ్చుతుందో వాళ్ళ షూస్లో ఉండి వాళ్ళకి నచ్చేలాగా మనం చెప్పాలనుకున్నది చెప్పేయచ్చు. అప్పుడే వాళ్ళు వింటారు. ఐ కాంటాక్ట్, బాడీ లాంగ్వేజ్ అన్నీ లవ్లీగా ఉంటూ మనం కావాల్సింది చెప్పచ్చు, చేయించుకోవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి టాక్ టు దెమ్. ఈ సృష్టిలో అత్యద్భుతమైనది ఏమన్నా ఉంది అంటే మాట్లాడడం. ఒక్క మనిషి జన్మ ఎత్తిన వాళ్ళకే మాట్లాడడం అనేది ఉంది. ఇంకా ఈ మొత్తం మొత్తం జీవరాశుల్లో ఎవ్వరికి లేనట్టు వంటి వరం మాట్లాడడం. అది కూడా ఆలోచించుకొని చక్కగా మాట్లాడగలదు. అంత గొప్ప వరం ఇది మనకు మాత్రమే ఉంది. అయితే ఈ వరాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మ్యాటర్స్. అంటే కొంతమంది మనం ఎలా మాట్లాడినా అవతల వాళ్ళు వింటున్నారు కదా అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అవసరాలకు అంటే ఒక నీడ్ ఉండి వింటారే తప్ప ఎవ్వరు కూడా ఒక పాయింట్లెస్ మాటలను ఎవ్వరు వినరు. సో మనం ఏం చెప్పాలనుకుంటున్నా కిడ్స్కి స్ట్రైట్ మన పాయింట్ చెప్పేయచ్చు. ఇప్పుడున్న జనరేషన్ చాలా స్మార్ట్గా ఉన్నారు. కాన్వర్జేషన్స్లో వాళ్ళు మనం ఏం చెప్తున్నారు అనే పాయింట్ని కంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని మన ఫేస్ని గమనిస్తూ ఆ ఎక్స్ప్రెషన్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అది బాగుంటేనే మనం చెప్పే మాటలు వాళ్ళ మైండ్లోకి వెళ్తుంటాయి. అదే విషయాన్ని మీరు చిరాకులో విసుక్కుంటూ హై పిచ్ టోన్లో అరుస్తూ ఉంటే వాళ్ళకి అసలు మీరు చెప్పేవి ఇన్స్ట్రక్షన్స్ కానీ అవి చేయని కానీ ఆ పనులు జరగవు. ఎందుకు అంటే వాళ్ళ మైండ్లోకి వెళ్ళేది మీ టోన్, అంతేగాని మీరు ఏం చెప్తున్నారో అసలు వెళ్ళదు. కావాలంటే వాళ్ళని మంచి మూడ్లో ఉన్నప్పుడు అడిగి చూడండి, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, అది నువ్వెందుకు వినిపించుకోలేదు అని వాళ్ళ నుంచి ఆన్సర్స్ మీకే అర్థమవుతూ ఉంటాయి. సో రైట్ వే ఆఫ్ communication is so important. Thank you.